అయితే మనము పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాయి ఇక్కడ నుండి అయితే. సో మనమైతే వైట్ పంచి గ్రీన్ షర్ట్ అయితే వేసుకున్నాను నేనైతే. సో యూ కెన్ సీ ద టెంపుల్. సో ఐ థింక్ ఫ్లాగ్ కనబడుతుంది. సో ఇంకా ఆల్మోస్ట్ 500 మీటర్స్ అయితే వెళ్ళాలి ఇక్కడ నుండి. సో ఇంకా మొబైల్ అయితే అలో లేదు అనుకుంటా ఈ టెంపుల్లోకి. సో అనమాట సో మొబైల్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసి సో టెంపుల్కి అయితే దర్శనం అయిపోయినాకైతే నేను కంప్లీట్ వీడియో చేస్తాను అనమాట ఎలా ఉందో. సో బస్ ఇది చూసినా కదరా, నేనైతే ఫుల్ హ్యాపీ అనబా. సో ఇప్పుడైతే మనం కంప్లీట్గా పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. యూ కెన్ సీ. సో ఇదే అనమాట, ఇవన్నీ బ్యారికేడ్ కట్టేశారు కదా. సో వీళ్ళంతా లోపల దర్శనానికి వెళ్తున్నారు. సో ఇన్సైడ్ అయితే మొబైల్ అలో లేదు. సో ఈ బ్యారికేడ్ చూతలే మొబైల్ అలో అనమాట. సో ఇప్పుడైతే మేము దర్శనానికి కూడా వెళ్ళాలి. సో చాలా అంటే చాలా మెంబర్స్ వచ్చారు ఇక్కడికైతే. సో మేబీ 2-3 అవర్స్ పడుతుంది అనుకుంటా దర్శనం చేయనీకైతే. ఇక్కడ చెక్ ఇట్ అవుట్ ద బ్యాక్గ్రౌండ్. సో ఆడ ఫ్లాగ్ కనబడుతుంది కదా, అదే అనమాట పూరి జగన్నాథ్ అయితే. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్. సో నా డ్రీమ్ అనమాట చార్ధామ్లో పూరి జగన్నాథ్ ఒకటి అనమాట. సో ఈ పూరి జగన్నాథ్ వచ్చేసి మోస్ట్లీ సో పృథ్వీ అంటే ఐ మీన్ వరల్డ్లో స్వర్గం అనమాట. సో సో గాయ్స్ ఇప్పుడైతే మనది పూరి జగన్నాథ్లో అయితే స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ పట్టిందంటే దర్శనానికి అయితే. సో బట్ దర్శనం అయింది కదా. సో ప్రజెంట్ అయితే టుడే అంత రష్ లేరు కాబట్టి. సో ప్రజెంట్ డేట్ వచ్చేసి 13th. సో 30th ఏప్రిల్ అనమాట 2024లో. సో అంత రష్ లేరు కాబట్టి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనకి హ్యాపీగా. సో అవన్నీ చెప్పారు కదా, లోపల ఇన్సైడ్ వెళ్ళినాక అయితే చాలా పీస్ఫుల్ ఉంది. సో లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి ఈ పూరి జగన్నాథ్ మందిర్ అయితే. సో దట్స్ ఇట్ యా. ఈరోజు అయితే ఇంకా మనం సో టెంపుల్కి ఇన్సైడ్ అయితే మొబైల్ అయితే అలో లేదు. సో ఈ బ్యారికేడ్స్ ఉన్నాయి కదా. సో బ్యారికేడ్స్ యువతలో ఒకటే మొబైల్ అలో ఉంది. అందులో బ్యారికేడ్స్ అవుతారు అయితే ఇంకా మొబైల్ అలో లేదు. దర్శనానికి వెళ్తారనమాట. ఇదే అంతా క్యూ లైన్. సో తెలిసి సో ఇదమ్మా మెయిన్ స్ట్రీట్. సో ఇప్పుడైతే మన దర్శనం అయిపోయింది కాబట్టి ఇంకా డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోవడం ఇప్పుడు.